కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులు చేస్తుంది. ఇక వీటిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర చిహ్నంలో రాజ చిహ్నాలు ఉండకూడదని ఆదేశించిన తర్వాత పెయింటర్ రుద్రరాజేష్ అనేక నమూనాలను ప్రభుత్వానికి సమర్పించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చాటి చెప్పేందుకు అమరవీరుల త్యాగాలను చాటి చెప్పేలా తెలంగాణ చిహ్నం ఉండబోతుందంటూ సీఎం రేవంత్ ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు. ఇక ఆ మేరకు 4-5 నమూనాలకు కూడా పరిశీలించారు. అయితే వీటిలో ఏది ఫైనల్ అవుతుంది అనేది ఇప్పుడు సస్పెన్షన్గా మారింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరో 2 రోజుల్లో విడుదల చేసే కొత్త రాజముద్ర ఇదే అంటూ ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో భారత జాతీయ చిహ్నం, ఇక అమరవీరుల స్తూపం, వరి విత్తనాలు ఉన్నాయి. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెలంగాణ ప్రభుత్వం అని రాసి ఉంది. కాగా రుద్రరాజేష్ ఏర్పాటు చేసినటువంటి 4-5 లోగోలలో అమరవీరుల స్తూపం ఉన్న లోగోను రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ముందుగా రాష్ట్ర ప్రభుత్వం లోగోను 3 వైరల్ కాగా అది రాష్ట్ర లోగో కాదంటూ 4వది రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేయడం విశేషం. ఇక మరోవైపు లోగో ఖరారుపై నేడు సీనియర్ నేతలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. పార్టీ నేతలతో భేటీ తర్వాత నేడు రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులు చేస్తుంది. ఇక వీటిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర చిహ్నంలో రాజ చిహ్నాలు ఉండకూడదంటూ ఆదేశించిన తర్వాత పెయింటర్ రుద్రరాజేష్ అనేక నమూనాలను ప్రభుత్వానికి సమర్పించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చాటి చెప్పేందుకు అమరవీరుల త్యాగాలను చాటి చెప్పేలా తెలంగాణ చిహ్నం ఉండబోతుందని సీఎం రేవంత్ ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు. ఇక ఆ మేరకు 4-5 నమూనాలను కూడా పరిశీలించారు. అయితే వీటిలో ఏది ఫైనల్ అవుతుంది అనేది సస్పెన్షన్గా మారింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరో 2 రోజుల్లో విడుదల చేసే కొత్త రాజముద్ర ఇదే అంటూ ఓ ఫోటో వైరల్ అవుతుంది. అందులో భారత జాతీయ చిహ్నం, సింహాలు, అశోక చక్రం, అమరవీరుల స్తూపం, వరి విత్తనాలు ఉన్నాయి. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెలంగాణ ప్రభుత్వం అని రాసి ఉంది. కాగా రుద్రరాజేశం ఏర్పాటు చేసినటువంటి 4-5 లోగోలలో అమరవీరుల స్తూపం ఉన్న లోగోను రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ముందుగా రాష్ట్ర ప్రభుత్వం లోగోను 3 వైరల్ కాగా అది రాష్ట్ర లోగో కాదంటూ 4వది రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేయడం విశేషం. ఇక మరోవైపు లోగో ఖరారుపై నేడు సీనియర్ నేతలతో సీఎం రేవంత్ చర్చించబోతున్నారు. పార్టీ నేతలతో భేటీ తర్వాత నేడు రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.